హలో అండి. ఈరోజైతే బీసెంట్ రోడ్ వెళ్తున్నాను. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చిందండి. వచ్చినప్పటి నుంచి ఒక్కటే ప్రాణం తీస్తుంది. నాకు బీసెంట్ రోడ్ తీసుకెళ్ళి నేను ఏమైనా కొనుక్కుంటాను, నాకు ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి. నాకు కుదరదు, గుడికి వెళ్ళాలని చెప్తున్నా కూడా వినట్లేదు. సరే అని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం తిరిగింది. తిరిగి అయితే 2 డ్రెస్సులు తీసుకుంది. ఇంకా ఏం కొంటా, వెళ్దాంరా టైం లేదంటే, లేదక్క ఇంకా కొంటా నాగని చెప్పి ఇయర్ రింగ్స్ అయితే చూస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా ఒకటి చూశాను, కానీ 250 రూపీస్ అయితే చెప్పాడు. వద్దులే ఎక్కువ కాస్ట్ అని చెప్పాడు, పెట్టేశాను. తనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంది. రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ 10 రూపీసేనంట. ఇక్కడ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అయితే చూశాను, కానీ నాకు ఏ సెట్ సరిపోలేదు, అందుకనే వదిలేసాను. ఎప్పుడు ఏ ఐటమ్ కావాలన్నా కూడా మేము బీసెంట్ రోడ్డే ఎక్కువ వెళ్తాం. అందుకంటే ప్రతిదీ దొరుకుద్ది అక్కడ, కొంచెం తక్కువ రేట్లలో దొరుకుద్ది. అందుకని మేము ఎప్పుడు వెళ్ళినా బీసెంట్ రోడ్డే వెళ్తాము. అందుకని తనకు కూడా ఇక్కడికే తీసుకొచ్చాను. తన కోసం అయితే కొన్ని ఐటమ్స్ తీసుకుంది. ఇంకా వాళ్ళ మమ్మీ కోసం అంట చూస్తుంది. ఇంకా ఏం తీసుకుంటారా అని చెప్తుంటే, ఆగక్క మాకు ఎక్కడ దొరకవు కదా అక్కడ అని చెప్తుంది. వాళ్ళదేమో పల్లెటూరు కదండి, అక్కడ ఏమి పెద్దగా ఉండవు ఐటమ్స్. అందుకని ఇక్కడ తనకు ఏం కావాలంటే అన్నీ తీసేసుకుంటాను తను. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.